ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె హేమావతి అన్నారు. సామీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యలు వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చేసి అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల మేరకు వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లాలో పరిష్కారం కోసం వచ్చేసిన ప్రజల నుండి మొత్తం 69 దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని సిద్దిపేట, ఉస్నాబాద్, గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. కిషోర్ టోటల్ 445 సంఘాలు ఇట్లా ఈ రకంగా మనకు జిల్లాలో ఏర్పాటు చేయడం అనేది వేసవి శిబిరంలో అంటే జనరల్ హాలిడేస్ ఉంటాయి గ్రామాల సంఘాల సభ్యులతో సో ఆ రకమైనటువంటి చేస్తాం. సో 13th జూన్ రోజు డిపిఓ గారు మనము యాజ్ పర్ యాక్ట్ మీకు తెలుసు చైల్డ్ గ్రామ సభలు కూడా మనం చేయాల్సి వస్తుంది. సో అది మనం 13th రోజు ప్లాన్ చేసుకొని ఆ చైల్డ్ గ్రామ సభలో వీళ్ళు అడల్ట్స్ గర్ల్స్ కూడా మనం కూర్చోబెట్టి చేయాల్సి వస్తుంది. ఈ డైరెక్షన్ నేను ఇప్పుడు ఒకటి గమనిస్తాను. సో దయచేసి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ స్థాయి అధికారులకు మీరు మీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఈ కార్యక్రమం గురించి కొంచెం చెప్పండి. బికాస్ అడల్ట్స్ అంటే మనకు చాలా చాలా యూస్ఫుల్ అంటే ముందు చాలా సమాజానికి ఉపయోగపడేటువంటి వారి వెళ్తే ఒక్కొక్క అమ్మాయి మాట్లాడుతుంటే అసలు పెట్టి ఫోటోలు పెట్టి మెసేజ్ పెట్టి కాదు ఇలాంటివి రైటింగ్ లో పెట్టి మీరు ఫోన్లో చెప్పండి. సిద్దిపేట జిల్లా రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. మనకి 2025-26 వేసంగికి సంబంధించి మనము మొత్తం 427 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని ఓపెన్ చేయడం జరిగింది. వీటిలో ఇప్పటికల్లా దాదాపుగా 350 దాకా మనకి సేల్స్ కూడా పర్చేస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని మనకి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడం జరిగిందండి. కాబట్టి ఎవరైతే కనుక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ప్యాడీ ఉన్నాయో తప్పకుండా టార్పాలిన్స్ తోటి కవర్ చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగిందండి, చేయడం జరుగుతుంది. అదే రకంగా ఎవరైతే కనుక ట్రాన్స్పోర్టేషన్ ట్రాక్టర్లో కానీ లారీలో కానీ మిల్లుకి వెళ్ళే టైంలో కూడా తప్పకుండా టార్పాలిన్తో కవర్ చేసి మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా ప్యాక్ సెంటర్స్లో కానీ కొన్ని చోట్ల ఇంకా మెయిజ్ కూడా పర్చేజ్ చేయాల్సి ఉంది మనకి. దానికి సంబంధించి మనకి గన్నీ బ్యాగ్స్ ఈరోజు 10,000 సప్లై చేయడం జరిగింది. అదే రకంగా డైలీ మనకి గన్నీ బ్యాగ్స్ రిసీవ్ అవుతాయి జిల్లాకి. తప్పకుండా వీటన్నిటి కూడా అన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి మెయిజ్ సెంటర్స్ అన్నిటికి కూడా పంపించడం జరుగుతుంది. ఈ 2-3 డేస్లో మనకి ఈ ప్రాబ్లము రిజాల్వ్ అవుతుందండి. కాబట్టి ఇది గమనించాలని కోరుతున్నాను. కాబట్టి ఏవైతే మెయిజ్ ఆరిపోయి ఉన్నాయో, ఆరలి మాయిశ్చర్ వచ్చి ఉన్నాయో వాటిని జాగ్రత్తగా సెక్యూర్గా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నామండి. ఇంతేకాకుండా ప్యాడీకి సంబంధించి కూడా అరైవల్స్ మనకి బాగా ఉన్నాయండి. ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ మనము 3,81,000 మెట్రిక్ టన్నులని పర్చేజ్ చేసాం లాస్ట్ ఇయర్ వేసవి కాలంలో. ఈసారి మనకి ఇంకా ఎక్కువగా దాదాపుగా 4 లక్షల పైగా మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యం మనకి పీపీసీ సెంటర్స్కి వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా 30,000 పైగా మెట్రిక్ టన్నుల పైగా మనం ఇప్పటివరకు పర్చేజ్ చేస్తున్నాము. ఈ మంత్ మొత్తం కూడా మనకి ఎక్కువగా వస్తాయి. కాబట్టి అన్ని సెంటర్స్ వాళ్ళందరికీ కూడా
అన్ని పీపీసీ సెంటర్స్ కూడా దగ్గరగా ఉన్న మిల్లన్నిటికి కూడా ట్రాక్టర్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దూరంగా ఉన్న సెంటర్స్ అంటే దూరంగా ఉన్న మిల్లులందరికీ కూడా లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందండి. కాబట్టి అన్ని పీపీసీ సెంటర్స్ ఇవన్నీ కూడా గమనించి ఒకటి సెక్యూర్డ్గా పెట్టుకోవటము, వర్షం వస్తే కనుక టార్పాల్స్ని ఉపయోగించుకొని వాటిని జాగ్రత్త చేసుకోవటము, డైలీ కూడా మిల్లింగ్ అవన్నీ కనుక మాయిశ్చర్ వచ్చినవి అన్నీ కూడా డైలీ అన్నిటిని కూడా ట్రాక్టర్ల ద్వారా పంపించడము, దగ్గర లారీల ద్వారా కూడా మిల్లింగ్ అన్ని కూడా పంపించిన ఏర్పాట్లు పంపించవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క అలర్ట్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను.